కెమెరా లెన్సెస్ అనేది కెమెరాలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనకి ఇంటర్చేంజబుల్ లెన్సెస్ ఉన్నాయి, అంటే ఒకటే కెమెరా బాడీకి డిఫరెంట్ లెన్సెస్ వాడచ్చు మనం. వరల్డ్లో 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ఒకటి జూమ్ లెన్సెస్, 2 ప్రైమ్ లెన్సెస్. జూమ్ లెన్సెస్ అంటే వేరియబుల్ ఫోకల్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెన్స్ యూస్ చేస్తే జూమ్ లెన్స్లో ఒకటే లెన్స్తో 28-70 or 24-105 లా నెంబరింగ్ ఉంటుంది. విచ్ మీన్స్ మీరు ఉన్న పొజిషన్ నుంచే 28mm వైడ్ పిక్చర్ తీయచ్చు. అదే సేమ్ ఉన్న ప్లేస్లో నించొని అదే లెన్స్తో జూమ్ చేసి మీరు క్లోజర్లో 105లో కూడా తీయచ్చు. వేరే ప్రైమ్ లెన్సెస్కి వస్తే మీకు ఆ క్యాపబిలిటీ ఉండదు. ప్రైమ్ లెన్స్ అనేది ఫిక్స్డ్ ఫోకల్ లెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50mm కొట్టి 50mm ఉంటుంది, దాన్ని మీరు జూమ్ అవుట్ చేయలేరు. ఒకవేళ మీరు క్లోజర్ పిక్చర్ తీయాలనుకుంటే మీరు కెమెరాతో ముందుకు పోవాల్సి ఉంటుంది. వేరే వైడ్ పిక్చర్తో వైడ్ ఏరియా కవర్ చేయాలంటే మీరు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వైడ్ లెన్సెస్ లాగా లైక్ జూమ్ లెన్సెస్ లాగా ముందుకి వెనక్కి జూమ్ చేయలేరు. సో కెమెరా లెన్సెస్లో డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద చూపించినట్టుగా 14mm to 600mm వరకు మనకి ఫోకల్ లెన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో 14mmలో ఏమవుతుందంటే మనకి వైడ్ ఏరియా కవర్ చేస్తున్నాయి. సో 14mm లెన్స్ తీసుకుంటే మీరు నించిన ప్లేస్ నుంచి దగ్గరలో ఉన్నవన్నీ కవర్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. వేరేస్ మీరు 50mm అయ్యే కొద్దీ కొంచెం జూమ్ అవుతుంది, 85 ఇంకా జూమ్ అవుతుంది, ఇలాగే 600 అంటే చాలా జూమ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హైయెస్ట్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్సెస్ వాడతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న డిస్టెన్స్ నుంచి చాలా దూరం ఉన్న ఫోటోని చాలా క్లోజప్లో క్యాప్చర్ చేయడానికి లాంగ్ లెంత్ ఫోకల్ లెంత్ ఉన్న మీకు లెన్సెస్ ఉపయోగపడతాయి. వేరేస్ ఈవెంట్స్కి డెకోర్ లైక్ గ్రూప్ పిక్చర్స్ తీయడానికి తక్కువ ఉన్న వైడ్ లెన్సెస్ వాడతారు. ఇక్కడ మీ పిక్చర్లో చూసుకుంటే రేంజ్ ఆఫ్ 14 to 35 వరకు మనకి వైడ్ యాంగిల్ లెన్సెస్ ఉంటాయి. వేరేస్ 50mm లెన్స్ ఏమవుతుందంటే ఇట్స్ అ నార్మల్ లెన్స్, వేరేస్ మన కళ్ళు ఎలా చూస్తే అలానే కనిపిస్తాయి. సో లైన్స్ స్ట్రైట్గా రావడం లైక్ మన కళ్ళతో చూసిన ఆబ్జెక్ట్ని సేమ్లా చూడాలనుకుంటే మనం 50mm లెన్సెస్ వాడాలి. వేరేస్ వెడ్డింగ్స్లో పోర్ట్రేట్స్ తీయడానికి ఎక్కువ 85mm లెన్సెస్ వాడతారు. 85mm లెన్సెస్ ఏమవుతుందంటే లాంగ్లో ఉన్న క్లోజప్స్ మంచిగా వస్తాయి అండ్ క్యాండిడ్తో బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా అవుతాయి. వేరేస్ మీకు టెలిఫోటో లెన్సెస్ లైక్ 200, 400, 600 లాంటివి ఏం చేస్తారంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, టెలిఫోటోకి లైక్ మాస్కి ఏమైనా స్టాటిలైట్స్ వాటి చూడడానికి పిక్చర్స్ వాడడానికి యూజ్ చేస్తారు. ఈ లైవ్ ఎగ్జాంపుల్లో మీరు సేమ్ కెమెరా లెన్స్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ దగ్గర ఒక కెమెరా ఉండి అది 18mm to 300mm ఉండుంటే సో మీరు ఉన్న ప్లేస్లోంచి మొత్తం కవర్ చేయాలంటే మీకు 18mm యూస్ చేయొచ్చు. మీ ఫస్ట్ పిక్చర్లో మీరు 18mmతో తీస్తే మీకు చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్, స్కై, దగ్గరలో ఉన్న ఎన్వైర్న్మెంట్ మొత్తం కవర్ అవుతుంది. వేరేస్ దాన్ని జూమ్ చేసుకుంటూ వెళ్తే 24-35కి వెళ్ళే కొద్దీ మీకు కొంచెం డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ క్రాప్ అవుతూ వెళ్తుంటుంది. వేరేస్ 55, 85, 105లో మీరు చూస్తే ఇంకొంచెం ఎక్కువ జూమ్ అయింది. వేరేస్ మీకు స్కై కొంచెంగా తగ్గిపోయి ఓన్లీ మెయిన్ హౌస్కి ఉన్న అరౌండ్ ట్రీస్ పార్ట్ మాత్రం క్రాప్ అవుతుంది. వేరేస్ ఫుల్గా జూమ్ చేసి మీరు 300mmకి వెళ్తే మీరు ఉన్న లొకేషన్ నుంచి ఇల్లు చాలా దూరంగా ఉన్న ఇమేజ్ కూడా దగ్గరగా కనిపిస్తుంది. అండ్ మీరు కెమెరా లెన్సెస్తో జూమ్ చేస్తే ఏమవుతుందంటే ఫోన్ కెమెరాస్లో కాకుండా మీకు క్వాలిటీ ఇమేజ్ డిస్టార్షన్ ఏం జరగదు. బికాస్ ఈ లెన్సెస్ యూస్ చేసి ఆ పార్ట్ ఆఫ్ ఇమేజ్ మాత్రమే చూస్తుంది కాబట్టి. వేరేస్ ఇప్పుడు చూడండి, ఇది ఇఫ్ మీ దగ్గర వేరియబుల్ జూమ్ లెన్స్ ఉంటుంటే 18mm to 300mmతో మీరు ఉన్న లెన్స్తో మీరు ఉన్న ప్లేస్ నుంచే క్లోజప్ ఆర్ వైడ్ ఆర్ మిడ్ రేంజ్ లాంటి షార్ట్స్ అన్నీ తీయచ్చు. వేరేస్ మీ దగ్గర ప్రైమ్ లెన్సెస్ ఉంటుంటే 18mm లెన్స్తో ఓన్లీ 18mm షార్టే తీయగలరు. ఇఫ్ మీకు క్లోజప్ తీయాలనుకుంటే మీరు ఆ కెమెరా లెన్స్ని దగ్గరికి తీసుకెళ్ళి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 85 ఉంటే మీరు చూడొచ్చు సెంటర్ ఇమేజ్ మొత్తం క్యాప్చర్ చేయొచ్చు. కానీ 300mmలో ఉన్నట్టుగా మీకు ఇమేజ్ ఓన్లీ హౌస్ మాత్రమే తీయాలనుకుంటే మీరు దగ్గర కెమెరాతో మూవ్ అయి తీయాల్సి వస్తుంది. కానీ ప్రైమ్ లెన్సెస్లో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కెపాసిటీ అండ్ ఆల్సో షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ స్పెసిఫిక్ ఫోకల్ లెంత్ కోసం క్రియేట్ చేయను కాబట్టి. సో మన సిచ్యువేషన్స్ యూస్ చేసుకొని ఎప్పుడు ప్రైమ్ లెన్సెస్ వాడాలి, మనకి ఏ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఇస్తాం దాన్ని బట్టి డిఫరెంట్ లెన్స్ సెలెక్షన్ చేసుకోవాలి. సో మనకి ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కెమెరా లెన్సెస్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మన సిచ్యువేషన్ బట్టి మనకి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉన్న లెన్సెస్ మనం కొనుక్కుంటాం. ప్రతి కెమెరాకి ఐ రికమెండ్ టు హ్యావ్ 1 జూమ్ లెన్స్, అంటే ఒక వేరియబుల్ లెన్స్ ఒకటి, ఒక ప్రైమ్ లెన్స్ ఉంటే బెటర్. బికాస్ ప్రైమ్ లెన్సెస్లో మీరు కొన్ని స్పెషల్ క్యాండిడ్ పిక్చర్స్ తీయచ్చు. జూమ్ లెన్సెస్లో గ్రూప్ పిక్చర్స్ ఆర్ డెకార్స్ ఆర్ లాంటి వైడ్ పిక్చర్స్ అన్నీ తీయడానికి కవర్ అవుతుంది కాబట్టి.